జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 11వ తేదీ బుధవారం రోజున సింహరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 11వ తేదీ బుధవారం రోజు సింహరాశి వారు చిరాకు పడుతూ నిద్రలేస్తారు. చేసే పనుల పట్ల ఒత్తిడి తప్ప ప్రశాంతత అనేది ఉండదు. అయితే ఇటువంటి ఫీలింగ్ రోజు మొత్తం ఉండదు. మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఈ విధంగా ఉంటుంది. 12 గంటల తరువాత నుండి ప్రతి ఒక్క పని సానుకూల పడుతూ వెళ్తుంది. అందుకే ఎటువంటి ముఖ్యమైన పనులు ఉన్నా సరే ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తరువాత నుండే మొదలుపెట్టండి. మరీ ముఖ్యంగా ఆర్థికపరమైన వ్యవహారాలు, అప్పులు చేయడం మరియు తీసుకోవడం లాంటివి, బంగారం కుదవ పెట్టడాలు, డాక్టర్ సంప్రదింపులు, పెద్దవారిని కలవడం, భూముల క్రయ విక్రయాలకు సంబంధించి తుది నిర్ణయాలు తీసుకోవడం, ఫిర్యాదులు చేయడానికి చేసే ప్రయత్నాలు, కీలకమైన చర్చల్లో పాలు పంచుకోవడానికి, మీటింగ్స్కి హాజరు కావడానికి, ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయడానికి, ముఖ్యమైన లావాదేవీలు జరపడానికి, ఇలాంటి వ్యవహారాలన్నీ 12 గంటల తరువాత సక్సెస్ అవుతాయి. ఏది ఏమైనా ఈరోజు మీరు రిస్కులకు దూరంగా ఉండాలి. దృష్టి దోషాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి జాగ్రత్త వహించండి. రహస్య శత్రువులను ఒక కంట కనిపెట్టుకొని ఉండండి. ఓపిక చాలా అవసరం అవుతుంది. పనులు నిదానంగా జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి వాటికి తగినట్లుగా ముందే ప్లానింగ్ ప్రకారంగా అడుగులు వేయాలి. మొత్తం మీద చెప్పాలంటే ఈరోజు సింహరాశి వారు ఎంత తెలివిగా వ్యవహరిస్తే అంత చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. ఈ బుధవారం రోజు సింహరాశి వారు తెలుపు రంగు దుస్తులను ధరించకండి. అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ బుధవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి ఏకాదశి, నక్షత్రం రేవతి నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 9:42 నుండి 10:20 వరకు. అదేవిధంగా సాయంత్రం 4:50 నుండి 5:35 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం పెళ్లి చూపులకు, వివాహాలకు, శుభకార్యాలకు, నిశ్చితార్థాలకు, క్రయ విక్రయాలకు, అగ్రిమెంట్లకు, అలాగే విద్య మరియు వ్యాపార ప్రారంభాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈ బుధవారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలంటే ఆవుకు ఆకుకూరలు కానీ లేదా పచ్చిగడ్డిని కానీ తినిపించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేయండి. అంతా శుభమే కలుగుతుంది. ఈ బుధవారం రోజు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపమైన మార్గశిరమాస శుక్లపక్ష శుద్ధమోక్ష ఏకాదశి వచ్చింది. ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉండి శ్రీ లక్ష్మీ నారాయణలను పూజించి ఆరాధిస్తారో వారికి తప్పకుండా మోక్షం కలుగుతుంది. మీకు మాత్రమే కాకుండా మీ పితృదేవతలకు కూడా మోక్షం లభించే అవకాశం ఉంది. ఈ బుధవారం రోజు కూడా ప్రతి ఒక్కరూ ఓం కృష్ణాయ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పదే జపిస్తూ ఉండాలి. సంతాన యోగం కోసం, అలాగే అబార్షన్లు కాకుండా ఉండడానికి ఈరోజు సాయంత్రం దంపతులు కలిసి సంతాన గోపాల స్తోత్రాన్ని పారాయణం చేయండి. అప్పుగా డబ్బు ఇచ్చి వెనక్కి తీసుకోలేకపోతున్నారా? అలాగైతే ఈ చిన్న పరిహారాన్ని పాటించి మీ డబ్బులను తిరిగి పొందండి. మీరు చేయాల్సిందల్లా ఒక మంచి సమయాన్ని చూసుకొని 11 గోమతి చక్రాలను చేతిలో పెట్టుకొని నా డబ్బు నాకు తిరిగి వచ్చేలా చూడు దేవుడా అని మీ ఇష్ట దైవాన్ని స్మరించుకొని రావి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ ఒక గొయ్యి తీసి ఈ 11 గోమతి చక్రాలను పూడ్చిపెట్టండి. అయితే దేవాలయంలో ఉన్న రావి చెట్టు దగ్గరే పాతిపెట్టాల్సిన అవసరం లేదు. ఒక మంచి రావి చెట్టు ఎక్కడ ఉన్నా సరే పూడ్చిపెట్టవచ్చు. కాకపోతే కొంచెం లోతుగా ఉండే విధంగా చూసుకోండి. ఇంతటి విలువైన సమాచారాన్ని ప్రతిరోజు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.